మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు భారీ షాక్ తగిలింది. ఎంవీవీ కన్స్ట్రక్షన్స్ కోసం టైకోన్ జంక్షన్ వద్ద మూసివేసిన రోడ్లను టీడీపీ జనసేన నాయకులు తెరిపించారు. బారికేడ్లను తొలగించి అధికారులు రోడ్డు క్లియర్ చేశారు. ఎంవీవీ సత్యనారాయణ కడుతున్న అపార్ట్మెంట్ ను తమ పార్టీ అధికారంలోకి రాగానే కూల్చేస్తామని గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రోడ్లను తెరిపించడంలో విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. నేను ఇండియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నాకు పిహెచ్డీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆంధ్ర యూనివర్సిటీలో నేను కొన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం అయింది ఇది చూస్తున్నాను. అందరూ కూడా ఇది చుట్టూ తిరిగి ఏకవసరండి విఐపి రోడ్ అంటే వెరీ ఇంపార్టెంట్ రోడ్. దీనిని బంద్ చేసి ప్రజలు ఎన్నుకోబడిన ప్రజానాయకులు ప్రజల గురించి సదుపాయం చేయకుండా వాళ్ళ స్వలాభం గురించి ఈ బిల్డింగ్లు వెనకట్లు కట్టించి తిరుగు రోడ్డు సోలమని చెప్పి నానా ప్రాబ్లమ్స్ అని చెప్పి ప్రజలకి ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఎవరి గురించి ఎన్నుకున్నాం ఇవాళ ఓట్ కలెక్షన్ చేసాం, ఓట్ వేసాము. ఎవరి గురించి చేస్తున్నాం మనం ఇదంతాను ఆ ప్రజల గురించి మా గురించి మేము స్వలాభం గురించి చేస్తారా? ఎవరు చెప్పారండి ఇది? ఏమి రాజ్యం అండి ఇది? ఎవరు చెప్పారండి ఇది? డెమోక్రసీ ఎక్కడ ఉందండి? డెమోక్రసీ అంటే బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్. ఎక్కడుందండి ప్రజాస్వామ్యం? ఎక్కడుంది? ఈ ప్రజలందరూ ఎందుకండి గ్యాదర్ అయ్యారు? దేనికండి? ఎప్పుడు బాధపడుతున్నారు? ఫైనల్ గా మా అందరి తాలూకా మా ప్రజా సంఘాల నుండి కానీ హ్యూమన్ రైట్స్ నుండి జర్నలిస్టుల నుండి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నామండి. ఇన్ని రోజులు ఒక ప్రభుత్వం అక్రమ ప్రభుత్వం తాలూకా ఒక ఎంపీ గారి కోసం చేసిన దీని మీద ఖచ్చితంగా ఎంపీ సత్యనారాయణ మీద మాజీ ఎంపీ సత్యనారాయణ మీద దీనికి సహకరించిన అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ పేరు చెప్పండి సార్. నా పేరు కారం వినయ్ ప్రకాష్ అండి, సీనియర్ జర్నలిస్ట్, దళిత రాజ్యాధికార వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏం తీసుకుంటాం మేడం? ఫ్యూచర్ గా ఇప్పుడు వచ్చిన కొత్త ఏదైతే ఈ ప్రభుత్వం కూడా మేమందరం ఎన్నుకున్న ప్రభుత్వమే. మనం అందరం కలిసి ఎన్నుకుంటే నాయకులయ్యారు. కాబట్టి ఇప్పుడు సిటీ విశాఖ సిటీ అనగానే అందరూ బయట నుంచి వచ్చి థర్డ్ వెరీ క్లీన్ సిటీ ఇన్ ఇండియా, వెరీ క్లీన్ సిటీ, వెరీ బ్యూటిఫుల్ సిటీ అంటారు. చక్క వ్యాలీ, విశాఖ వ్యాలీ అలాంటి సిటీని సిటీ సెంటర్ లో దత్త ఐలాండ్ దగ్గర స్పేస్ లేని దగ్గర అక్కడ ఎంటర్టైన్మెంట్ చూడండి అవసరం అండి. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు భారీ షాక్ తగిలింది. ఎంవీవీ కన్స్ట్రక్షన్ కోసం టైకోన్ జంక్షన్ వద్ద మూసివేసిన రోడ్లను టీడీపీ జనసేన నాయకులు తెరిపించారు. బారికేడ్స్ ను తొలగించి అధికారులు రోడ్డు క్లియర్ చేశారు. ఎంవీవీ సత్యనారాయణ కడుతున్న అపార్ట్మెంట్ ను తమ పార్టీ అధికారంలోకి రాగానే కూల్చేస్తామని గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రోడ్లను తెరిపించడంతో విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ స్పందన. విశాఖలో ఎంవీవీ సత్యనారాయణకి భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. విశాఖలో మాజీ ఎంపీ అయినటువంటి ఎంవీవీ సత్యనారాయణ 1000 కోట్లతో ప్రాజెక్ట్ అయితే మొదలు పెట్టడం జరిగింది. గతంలో ఎంపీ సత్యనారాయణకి ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి లబ్ధి కూరే విధంగా రోడ్ను క్లోజ్ చేయడం జరిగింది. అది టైకోన్ జంక్షన్ వద్ద భారీ ప్రాజెక్ట్ అయితే ఎంవీవీ సత్యనారాయణ మొదలు పెట్టడం జరిగింది. గతంలో ఇదే ప్రాజెక్ట్ ను ఆపుతామంటూ పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. గతంలో ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ లో ఎవరైనా కొన్నట్టు తెలిసినా కూడా తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ దాన్ని కూల్చివేస్తానంటూ కూడా హాట్ టాపిక్ అప్పట్లో గతంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వం మారిన ఒక రోజులోనే విశాఖలో
ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ ప్రాజెక్టు వద్దకు జన సైనికులు అలాగే టీడీపీ నాయకులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడికి భారీగా చేరుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడ భారీగా చేరుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఉన్నాయో ఆ డివైడర్స్ ని తొలగించే ప్రయత్నంలో టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా అక్కడ భారీగా చేరుకున్నారు. ఎవరైతే జనసేన నాయకులు టీడీపీ నాయకులు కూడా అక్కడ చేరుకుని ఏదైతే రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి డివైడర్ ని తొలగించే ప్రయత్నం చేయబోయారో అక్కడికి కూడా భారీగా పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి తోపులాట పోలీసులకి మధ్య అలాగే టీడీపీ నాయకుల మధ్య చిన్న స్వల్పంగా తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు చిన్న వాగ్వివాదం కూడా జరిగిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. రోడ్ ని ఎందుకు క్లోజ్ చేశారు, గతంలో ఉన్న ప్రభుత్వానికి చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా రోడ్ ని తొలగించకపోతే కనుక భారీ నిరాహార దీక్ష అయితే చేస్తామంటూ కూడా అక్కడికి జనసేన నాయకులు అయితే చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకి అలానే జనసేన నాయకులకి మధ్య స్వల్ప సంఘర్షం కూడా చేర్చుకుంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ రోడ్డును క్లోజ్ చేశారో అక్కడికి గతంలో పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. ఏదైతే ఎంవివి సత్యనారాయణ ప్రాజెక్టు దాదాపుగా 1000 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని అక్కడ వెంటనే తొలగించక ఎవరైనా నిర్మిస్తే కనుక తమ ప్రభుత్వం రాగానే కూల్చివేస్తామంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం మరిన నెక్స్ట్ డే బుల్డోజర్ తీసుకొచ్చి ఆ రోడ్డును తొలగించే విధంగా జనసేన నాయకులు అయితే నిరసన తెలియజేశారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తక్షణమే తొలగించాలి. ఈ ప్రభుత్వం తక్షణమే డిమాండ్ తొలగించాలి. ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము. డిమాండ్ తక్షణమే తొలగించాలి. నేను ఇండియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్, ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. నాకు పిహెచ్డీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆంధ్ర యూనివర్సిటీలో. నేను కొన్ని సంవత్సరాలు 1 సంవత్సరం అయింది ఇది చూస్తున్నాను. అందరూ కూడా ఇది చుట్టూ తిరిగి ఏటు వస్తారండి. విఐపి రోడ్ అంటే వెరీ ఇంపార్టెంట్ రోడ్. దీనిని బంద్ చేసి ప్రజలు ఎన్నుకోబడిన ప్రజానాయకులు ప్రజల గురించి సదుపాయం చేయకుండా వాళ్ళ స్వలాభం గురించి ఈ బిల్డింగ్లు వెనకట్లు కట్టించి దీనికి రోడ్డు సోలం అని చెప్పి నానా ప్రాబ్లమ్స్ అని చెప్పి ప్రజలకు ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు, ఎవరి గురించి ఎన్నుకున్నాం? ఇవాళ ఓట్లేసాము. ఎవరి గురించి చేస్తున్నాం మనం ఇదంతాను? ఆ ప్రజల గురించి, మా గురించి. మేము ఎన్నికేసాము స్వలాభం గురించి చేస్తారా? ఎవరు చెప్పారండి ఇది? ఏమి రాజ్యం అండి ఇది? ఎవరు చెప్పారండి ఇది? డెమోక్రసీ ఎక్కడ ఉందండి? డెమోక్రసీ అంటే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఎక్కడుందండి ప్రజాస్వామ్యం? ఎక్కడుంది? ఈ ప్రజలందరూ ఎందుకండి గ్యాదర్ అయ్యారు? దేనికండి? ఎప్పుడు బాధపడుతున్నారు? ఫైనల్ గా మా అందరి తాలూకా ప్రజా సంఘాల నుండి కానీ హ్యూమన్ రైట్స్ నుండి జర్నలిస్టుల నుండి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నామండి. ఇన్ని రోజులు ఒక ప్రభుత్వం, అక్రమ ప్రభుత్వం తాలూకా ఒక ఎంపీ గారి కోసం చేసిన దీని మీద ఖచ్చితంగా ఎంపీ సత్యనారాయణ మీద, మాజీ ఎంపీ సత్యనారాయణ మీద, దీనికి సహకరించిన అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులో ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ పేరు చెప్పండి సార్. నా పేరు కారం వినయ్ ప్రకాష్ అండి, సీనియర్ జర్నలిస్ట్, దళిత రాజ్యాధికార వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. ఇది ఇప్పుడు మేడం నెక్స్ట్ ఫ్యూచర్ ఏం తీసుకుంటాం మేడం? మేము ఫ్యూచర్ గా ఇప్పుడు వచ్చిన కొత్త ఏదైతే ఈ ప్రభుత్వం కూడా మేమందరం ఎన్నుకున్న ప్రభుత్వమే. మనం అందరం కలిసి ఎన్నుకుంటే నాయకులయ్యారు. కాబట్టి ఇప్పుడు సిటీ, విశాఖ సిటీ అనగానే అందరూ బయట నుంచి వచ్చి థర్డ్ వెరీ క్లీన్ సిటీ ఇన్ ఇండియా, వెరీ క్లీన్ సిటీ, వెరీ బ్యూటిఫుల్ సిటీ అంటారు. చక్క వ్యాలీ, విశాఖ వ్యాలీ. అలాంటి సిటీని సిటీ సెంటర్ లో దత్తా ఐలాండ్ దగ్గర స్పేస్ లేని దగ్గర అక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్ అవసరం అండి.
నేను ఇండియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్, ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. నాకు పిహెచ్డీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆంధ్ర యూనివర్సిటీలో. నేను కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం అయింది ఇది చూస్తున్నాను.